ఇప్పుడు కొంచెం మనకి హిందువులకు ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు శుక్ల కరుణాకర్ ఉన్నాడు, ఆయన మహానుభావుడు శివశక్తిని స్థాపించాడు, భలే కుర్రాడండి. వాడు మహానుభావుడేంటి, పెద్ద బోకు వెధవ. పొద్దున్నెగిస్తే క్రైస్తవ్యం మీద పడి ఏడ్చి బూతులు తిడుతూ ఉంటాడు వాడు. నీకు మహానుభావుడా? బయట అడుక్కోవడం చేతకాత శివశక్తి అనేదాన్ని స్థాపించి క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు అడుక్కునే వెధవ వాడు. అద్భుతంగా పోరాడుతున్నాడు. అలాగే ఈ మధ్యన ఇంకొక అతను లలిత్ కుమార్ ఎంత బాగా యుద్ధం చేసుకున్నాడో ధర్మం కోసం. ఇటువంటి వాళ్ళు తయారయ్యారు. లలిత్ లుచ్చాగాడి గురించి అయితే చెప్పనవసరం లేదు. వాడు నెంబర్ 2 వెధవ. హైందవ్యం అనే ముసుగులో వీళ్ళిద్దరూ కలిసి మోసాలు చేస్తుంటారు. ఈ లాలీపప్పాగాడు కూడా వీడియోలో క్యూఆర్ కోడ్లు అకౌంట్ నెంబర్లు పెట్టి అడుక్కునే వెధవ. ఇంకా రాధా మనోహర్ దాస్ గారు, ఆయన ఒక్కడే 1 మ్యాన్ సైన్యంలాగా ఉన్నాడు అనమాట. ఏకి పారేస్తున్నాడు, ఏకే పార్టీసి ఉన్న వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ధైర్యం నిలబడి. ఇక రాధా మనోహర్ గాడైతే నెంబర్ 1 బోకు వెధవ. పెళ్లి పటాకలు పెళ్ళాం పిల్లలు లేని సంకరజాతి వెధవ వీడు. మత విద్వేషాలు రచ్చగొట్టడానికి తప్ప దేనికి పనికిరాడు. ఊరకుక్కలాగా రోడ్ల మీద పడి ఊళ్లల్లో పడి తిరుగుతాడు. భగవంతుడు వెళ్లి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళ దేశమంతా సృష్టిస్తాడు. మంచి మంచి వాళ్ళు వస్తారు, మన ధర్మం నిలబడుతుంది, నేను చూస్తాను. వీళ్ళ వల్ల హైందర్యం పరువు మొత్తం పోతుంది. ఈ లుచ్చాగాడెవడో తెలియదు గాని నీకెంతో కొంత వాటా ఇచ్చుంటారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. వాళ్ళ ముగ్గురిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావంటే వాళ్లకన్నా నువ్వింకా పరమ బోకు వెదవేనే అర్థమవుతుంది. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని.